हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. సో మీరు లైక్ చేయడం వల్ల మీలా హిందీ నేర్చుకోవాలనుకునే మరికొంతమందికి వీడియో చేరుతుంది. ఈ సిరీస్ లో మనం ఏకవచన, బహువచనం, సింగులర్, ప్లూరల్ కి సంబంధించినటువంటి వాక్యాలు నేర్చుకుంటున్నాము. ఆల్రెడీ పార్ట్ 3 వీడియోస్ పోస్ట్ చేశాను, ఒకసారి అది చూడండి. పార్ట్ 1 తప్పనిసరిగా చూడండి, దానికి సంబంధించినటువంటి వివరణ కూడా ఇచ్చాను. హిందీలో ఏకవచనము, బహువచనం అనేటువంటి పదాలు ఆ వర్డ్ యొక్క జెండర్ను బట్టి డిసైడ్ చేయొచ్చు. దాన్ని బట్టి ఏ పదము బహువచనంలో ఎలా మారుతుంది అనేది తెలుస్తుంది. చాబీ, చాబియాం. ఇక్కడ తాళం చెవి, చాబి అనేది స్త్రీలింగ శబ్దము. ఏదైనా స్త్రీలింగ శబ్దం ఈతో ఎండ్ అవుతుంటే దానికి యాం అనేది జోడించాలి. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి బడి ఈకి మాత్ర, దీర్ఘ ఈ ఏదైతే ఉందో దానిని చోటి ఈకి మాత్ర కింద మార్చాలి. సో ఇప్పుడు సెంటెన్సెస్ చూద్దాము. ఈ తాళం చెవి పాతది, యహ చాబీ పురానీ హై, యహ చాబీ పురానీ హై. ఈ తాళం చెవులు బల్ల మీద ఉన్నాయి, ఏ చాబియా మేజ్ పర్ హై, ఏ చాబియా మేజ్ పర్ హై. నేను తాళం చెవులను అల్మారాలో పెట్టాను, మేనే చాబియోం కో. చాబియాం అంటే తాళం చెవులు. ఎప్పుడైతే మనం తాళం చెవులతో, తాళం చెవుల నుండి ఇలా ఏదైనా విభక్తి యాడ్ చేసినప్పుడు ప్రతి పదానికి కూడా ఓం అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. मैंने चाबियों को अलमारी में रखा. पत्ता, पत्ते. పత్తా పుల్లింగ శబ్దము. ఏదైనా పుల్లింగ శబ్దం ఆతో ఎండ్ అయితే దానికి ఏ జోడించాలి. ఆకు పచ్చగా ఉంది, ఆకు పచ్చగా ఉంది. పత్తా హరా హై, ఆకులు పడుతున్నాయి. పత్తే గిర్ రహే హై. నాతో పాటు వారలు చెప్పండి, వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. గాలి వల్ల ఆకులు ఎగిరిపోయాయి, హవా సే పత్తే ఉడ్ గయే, హవా సే పత్తే ఉడ్ గయే. దీపము, దీపాలు, దీపక్. దీపక్ అనేది పుల్లింగ శబ్దము. ఏకవచనము, బహువచనంలో కూడా ఒకేలా ఉంటుంది. దీపం వెలుగుతోంది, దీపక్ జల రహా హై. దీపాలు దేవాలయంలో ఉన్నాయి, దీపక్ మందిర్ మే రఖే హై. సో పెట్టారు. ఇక్కడ హై పైనటువంటి డాటు అది మాత్రం బహువచనాన్ని సూచిస్తుంది. అందుకని దీపక్ మారకపోయినప్పటికీ అది బహువచనంగానే అర్థం చేసుకోవాలి. మేము దీపాలను అలంకరించాము, हमने दीपकों को सजाया. हमने दीपकों को सजाया లేదా दियों को అని కూడా చెప్పొచ్చు. పొలం, ఖేత్. పొలాలు, ఖేత్. సో ఖేత్ అనేది పుల్లింగ శబ్దము. పొలం పెద్దది, ఖేత్ బడా హై.
పొలాలు పచ్చగా ఉన్నాయి. खेत हरे हैं. खेत हरे हैं. రైతు పొలాల్లో పనిచేస్తున్నాడు. किसान खेतों में काम कर रहा है. किसान खेतों में काम कर रहा है. పొలాల్లో. घर घर పుల్లింగ శబ్దము. దాని యొక్క బహువచనం కూడా ఘర్ అనే ఉంటుంది. ఇది నా ఇల్లు. యహ మేరా ఘర్ హై. ఈ ఇళ్ళు అందంగా ఉన్నాయి. ఏ ఘర్ సుందర్ హై. హై పైన డాట్ ఉంది కదా, అదే బహువచన రూపాన్ని సూచిస్తుంది. మేము కొత్త ఇళ్లల్లో ఉంటున్నాం. हम नए घरों में रह रहे हैं. ఉండడము ఉంటున్నాము. रहे हैं. रहना प्लस रहे हैं. పుస్తకం పుస్తక్ పుస్తకాలు పుస్తకే. పుస్తకం బల్ల మీద ఉంది. పుస్తక్ మేజ్ పర్ హై. సింగులర్. పుస్తకాలు అల్మారాలో ఉన్నాయి. పుస్తకే అల్మారీ మే హై. నేను కొత్త పుస్తకాలు కొనుగోలు చేశాను. मैंने नई पुस्तकों को खरीदा. मैंने नई पुस्तकों को खरीदा. पुस्तकों को ఇలాంటి సందర్భంలో ప్రతి శబ్దానికి కూడా ఓం చేర్చాలి. నక్షత్రం తారా. నక్షత్రాలు తారే. ఓకే, ఇది పుల్లింగ శబ్దం. నక్షత్రం ప్రకాశిస్తోంది. తారా చమక్ రహా హై. తారా చమక్ రహా హై. ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి. ఆస్మాన్ మే తారే హై. आसमान में तारे हैं. మేము నక్షత్రాలను చూస్తున్నాం. हम तारों को देख रहे हैं. నక్షత్రాలను. तारों को. నాతో పాటు ఓరల్ చెప్పండి. అమ్మాయి అమ్మాయిలు. లడ్కీ లడ్కియాం. సో ఆల్రెడీ మనం స్త్రీలింగ శబ్దం ఈతో ఎండ్ అయితే ఎలా వస్తుందో చెప్పాము. సేమ్ రూల్ మీరు దీనికి అప్లై చేయొచ్చు. ఆ అమ్మాయి పాట పాడుతుంది. వహ లడ్కీ గా రహీ హై. వహ లడ్కీ గా రహీ హై. అమ్మాయిలు ఆడుతున్నారు. లడ్కియాం ఖేల్ రహీ హై. గురువు అమ్మాయిలను పిలిచాడు. శిక్షక్ ని లడ్కియోం కో బులాయా. పిలిచారు అన్నప్పటికీ కూడా బులాయా అనే వస్తుంది. అబ్బాయి అబ్బాయిలు. లడకా లడకే. ఏదైనా పుల్లింగ శబ్దం ఆతో వస్తే దాని యొక్క బహువచన రూపం ఏగా మారుతుంది. అబ్బాయి పరిగెడుతున్నాడు. లడకా దౌడ్ రహా హై. ఒక్కడే కదా. అబ్బాయిలు మైదానంలో ఉన్నారు. లడకే మైదానమే హై. మైదానంలో. నేను అబ్బాయిలను చూశాను. मैंने लड़कों को देखा. मैंने लड़कों को देखा. గురువు గురువులు. శిక్షక్ ఇది పుల్లింగ శబ్దము. రెండు రూపాల్లో కూడా ఒకేలా ఉంటుంది. గురువు బోధిస్తున్నాడు. నాతో పాటు ఓరల్ చెప్పండి. శిక్షక్ పడా రహా హై. శిక్షక్ పడా రహా హై. సో రెస్పెక్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు పడా రహే హై. బోధిస్తున్నారు. పడా రహే హై అని చెప్పొచ్చు.
గురువులు దయగలవారు, శిక్షక్ బహుత్ దయాళు హై. శిక్షక్ బహుత్ దయాళు హై. మేము గురువులకు ధన్యవాదాలు చెప్పాము. हमने शिक्षकों को धन्यवाद दिया. हमने शिक्षकों को धन्यवाद दिया. महिला, మహిళలు, మహిళాయేం. ఏదైనా స్త్రీలింగ శబ్దము ఆతో ఎండ్ అయితే దానికి ఏం అనేది జోడించాలి. మహిళ బట్టలు ఉతుకుతుంది. మహిళ కపడే ధో రహీ హై. మహిళ కపడే ధో రహీ హై. మహిళలు పని చేస్తున్నారు. మహిళాయి काम कर रही हैं. महिलाएं काम कर रही हैं. నేను మహిళలతో మాట్లాడాను. मैंने महिलाओं से बात की. मैंने महिलाओं से बात की. మనిషి, ఆద్మీ. మనుషులు కూడా ఆద్మీ అనే వస్తుంది. ఇక్కడ ఏదైనా పుల్లింగ శబ్దము ఈతో ఎండ్ అయినా, ఊతో ఎండ్ అయినా, ఆ ఏ వత్తు లేనటువంటివి కూడా ఏకవచనము బహువచనంలో ఒకేలా ఉండిపోతాయి. ఆ మనిషి నడుస్తున్నాడు. వహ ఆద్మీ చల రహా హై. చల రహా హై సింగులర్. మనుషులు బజారులో ఉన్నారు. ఆద్మీ బాజార్ మే హై. ఆద్మీ బాజార్ మే హై. నేను మనుషులను చూశాను. मैंने आदमियों को देखा. मैंने आदमियों को देखा. బట్ట, బట్టలు. కపడా, కపడే. కపడా పుల్లింగ శబ్దము. సో కపడే పుల్లింగ బహువచనము. ఈ బట్ట కొత్తది. యహ కపడా నయా హై. యహ కపడా నయా హై. ఈ బట్ట కొత్తది. బట్టలు ఎండలో ఆరుతున్నాయి. కపడే ధూప్ మే सूख रहे हैं. कपड़े धूप में सूख रहे हैं. నాతో పాటు ఓరల్ చెప్పండి, వీడియో లైక్ చేయండి. అమ్మ బట్టలను మడిచింది. మాని కపడోంకో తెహకియా. మాని కపడోంకో తెహకియా. తెహన అంటే మడవడం, ఫోల్డ్ చేయడం. యాపిల్, సేబ్. ఫ్రూట్స్ కానీ ఒక ఫల్ అనేవాడు కానీ ఫ్రూట్స్ సంబంధించినవి కూడా పుల్లింగ శబ్దంలోనే వస్తాయి. యాపిల్ ఎరుపుగా ఉంది. సేబ్ లాల్ హై. సేబ్ లాల్ హై. యాపిళ్లు తాజాగా ఉన్నాయి. ఒకటి కంటే ఎక్కువ. సేబ్ తాజే హై. నేను యాపిళ్లు తిన్నాను. మేనే సేబ్ ఖాయే. మేనే సేబ్ ఖాయే. కేలా అరటిపండు. కేలా కూడా బహువచనము, పుల్లింగ శబ్దము. పుల్లింగ బహువచనము కేలే. అరటిపండు పసుపు రంగులో ఉంది. కేలా పీలా హై. అరటి పండ్లు తీయగా ఉన్నాయి. కేలే మీఠే హై. కోతి అరటి పండ్లు తింటుంది. బందర్ కేలే ఖా రహే హై. బందర్ కేలే ఖా రహే హై. అరటి పండ్లు తింటుంది. జనరల్ గా బందర్ కేలే ఖా రహా హై అనే వస్తుంది. బందర్ సింగులర్ కాబట్టి
రహా హై అని నేర్చుకోండి. ఇది రాంగ్ వచ్చింది. కొబ్బరి, నారియల్, కొబ్బరికాయలు అయినప్పటికీ కూడా నారియల్ వస్తుంది, ఎందుకంటే ఇది పుల్లింగ శబ్దము, ఒకేలా ఉంటుంది. ఈ కొబ్బరి గట్టిగా ఉంది, యహ నారియల్ సఖ్త్ హై. కొబ్బరి నీరు చల్లగా ఉంది, నారియల్ పానీ యా నారియల్ కా పానీ ठंडा है. नारियल का पानी ठंडा है, చల్లగా ఉంది. మేము 2 కొబ్బరికాయలు కొన్నాము, हमने 2 नारियल खरीदे. हमने 2 नारियल खरीदे. మేము 2 కొబ్బరికాయలు కొన్నాము. కుక్క, కుక్కలు, కుత్త, కుత్తే. కుత్త పుల్లింగము. కుక్క మరుగుతోంది, కుత్త భౌంక్ రహా హై. కుత్త అనేది పుల్లింగం కాబట్టి రహా హై. కుక్కలు పరిగెడుతున్నాయి, కుత్తే దౌడ్ రహే హై. ఎందుకంటే అది బహువచన రూపం. నేను కుక్కలను చూశాను, मैंने कुत्तों को देखा. ఆవు, గాయ్. ఆవు స్త్రీలింగ శబ్దం, గాయే ఆవులు. ఆవు పాలు ఇస్తుంది, గాయ్ దూద్ దేతీ హై. గాయ్ దూద్ దేతీ హై. ఆవులు పొలంలో ఉన్నాయి, గాయే ఖేత్ మే హై. गाय खेत में है. ఆవులకు మేత ఇవ్వు, గాయోं को चारा दो. गायों को चारा दो. ఏనుగు, ఏనుగులు, హాతీ. హాతీ అనేది పుల్లింగ శబ్దము, హతిని అంటే స్త్రీలింగం వస్తుంది. ఏనుగు పెద్దది, హాతీ బడా హై. ఏనుగులు అడవిలో ఉన్నాయి, హాతీ జంగల్ మే హై. మేము ఏనుగులను చూసాము, हमने हाथियों को देखा. ఇలా మనం ఏకవచనం బహువచనానికి సంబంధించి 4 వీడియోస్ లో ऑलमोस्ट 70 to 80 वर्ड्स एंड सेंटेंसेस चूसामु. सो अब तक हम साथ रहे. जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.